ಬಸವ ಚೆನ್ನಾಗಿ ಬರೋಡ್ಸಿದ್ಯಾ ಮೀಸೆ ತೆಗ್ಸಿಲ್ವಾ ಸುಮ್ಮನೆ ఎరా స్వామి ఏదో గొడవ అయిందంట. ఏం తెలియనట్టు మాట్లాడతావే? వాడు వెళ్తూ నీతో మాట్లాడాడు, నేను చూసాను రా. రాత్రికి రత్నప్రభ డాన్స్ ప్రోగ్రామ్ పెట్టమంటే చూద్దాం అన్నాను అంతే. దాసు వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఎందుకురా వాళ్ళతో గొడవలు? పెద్ద ఆయన పోయాడు, నువ్వు కూడా పోతే ట్రూప్ అనాథైపోద్ది. అవసరమా? ఎక్కడున్నాడో చెప్పరా. సైదాగాడ్ ఎక్కడున్నాడో చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు. ఇందాకేదో అన్నావు కదరా, సైదా ఎక్కడ ఉంటాడు? నేనేమనలేదు. రే స్వామి, ఎక్కడికి వెళ్తున్నారా? గొడవ పడ్డాక ఏదో చెరువు అన్నావుగా. నల్ల చెరువా? నేనెప్పుడన్నాను? నల్ల చెరువు. వచ్చిన పని పూర్తి చేసుకు వెళ్దాం, పోదండి. ఇక్కడ ఎవడో గొడవ పడ్డం రాలేదు. బాబు ఇక్కడ రౌడీలం కాదు, పోదండి. కళాకారులు అయితే కనిపించి ప్రతి ఒక్కరు కొట్టించుకుంటావా? బాబు కూడా చూసుకుంటాడు. నువ్వు వెళ్ళి సాయంకాలం ప్రోగ్రామ్ ఏర్పాటు చూసుకో. బాబుగా ఏంటి అలా చూస్తావు? చిల్లరివ్వు. ఈ చిల్లుకు చిల్లర కూడా ఇస్తారా చెల్లెమ్మ? మొత్తం డబ్బులు నువ్వే కొట్టేద్దాం. ఏంటి తొక్క కొట్టేసేది? చిల్లు చూడు 100 ఉంటా చిల్లు గారా ఎట్లా జరుగుతుంది? నీకు కాకపోతే ఇంకో బకరా కంట కట్టాలి కదా. నాకుతో స్వామి ఇట్రారా. మావాడే ఈ అబ్బాయి దగ్గర చిల్లర లేదంట. ఆ అబ్బాయి డబ్బులు అబ్బాయికి ఇచ్చేసి మిగతా చిల్లర నువ్వు తీసుకో. థ్యాంక్స్ రత్న ప్రభా. పండే చేసుకోరా. నేను మార్చుకో. ఏ మారుస్తావా నువ్వు? చిల్లర మార్చుకున్నా. ముందు నోడు తెరిచి చూడు ఎంత బొక్కుందో. ఆ బొక్కలు మారుస్తావా? మంటలాతావా? చిల్లర ఉంచుకోమంది. జాకే పూచరే పైసా దేదో. రే నల్లుడా, రే నల్లుడా, రే మెంటల్. చూడు బాసు, 80 రూపాయలకి ఇంత పెద్ద బొక్క పెట్టించింది ప్యాసింజరు. నల్ల చెరువు ఎక్కడుందో తెలుసా? నల్ల చెరువు మైనింగ్ ఏరియా కదా బాస్. నీకే పని ఎక్కడ? ఉత్సవ పోసుకోవడానికి వెళ్ళాలి, వస్తావా? పోసుకో బాసు, నా డబ్బులు నాకు ఇచ్చి ఎక్కడైనా పోసుకో. కమాన్, ఎక్కడైనా పోసుకోవచ్చు, ఫ్రీ కదా. ఫ్రీ అన్నా కదా కారులో పోయి మాకు బాస్. యా ఐఎమ్ సేఫ్ సార్. రేణుకుమ ఘాట్కి వెళ్తున్నాను, కానీ ఇంతలో కార్ పాడైంది. 1 సెక్. ఇంకెంతసేపు? టైం పట్టేలా ఉంది మేడం. ಕಾರ್ ರಿಪೇರ್ ಅಣ್ಣ. ಯಾರು ಬಂದಿರೋದು? ಯಾರು ಬರ್ಲಿಲ್ಲ ಅಣ್ಣ, ನಾನು ಒಬ್ಬನೇ. ಜಲ್ದಿ ಮಾಡ್ಕೊಡ್ರಿ ರೇಡಿಯೋಲು. నువ్వేంటి ఇక్కడ? రేణుకుమ ఘాట్కి వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేస్తావా? భయ్యా నువ్వు వెళ్తున్నావు కదా నల్ల చెరువు, దాని పక్కనే భయ్యా. భయ్యా ఓ పని చేద్దాం, మేడం నెక్కి నువ్వు నల్ల చెరువు దాకా నీతో వస్తుంది, తర్వాత నాతో వస్తుంది. 150 మేడం. నన్ను రిటర్న్ ఆవిడ తీసుకొస్తాడు నీ బాబా. దీని బాబులు ఎందుకు భయ్యా? ఫ్యామిలీ ఇంటర్వ్యూ చేస్తారు. దీని ఫ్యామిలీస్ కావాలా భయ్యా? ఇందులో చిన్న మ్యాటరే కదా భయ్యా ఇది. దీని ఫ్యామిలీ ఎందుకు భయ్యా? మరి బాబు అన్నావు భయ్యా నువ్వు. వెల్కమ్ మేడం. నల్ల చెరువు ఎంత దూరం? 12 కిలోమీటర్లు మేడం. గంటన్నరలో తీసుకెళ్ళిపోతా. ఎద్దుల బండి ఏమన్నా తోలుతున్నావా? రైట్ జావు, నేను తోలుతా. భయ్యా కారుని డ్రైవర్ని మాట్లాడుకొని ప్యాసింజర్ డ్రైవ్ చేస్తే న్యాయం కాదేమో. ఏంట్రా? అంటే కారుని డ్రైవర్ని మాట్లాడుకొని బతుకు కోటి గుడ్డు లాంటిది భయ్యా. ఏది పెట్టవద్దో, ఏది ఆమ్లెట్ అవుద్దో ఎవరికి తెలియదు భయ్యా. ఏంటి నువ్వు ఇలా నడిపితే నిజంగా నా బతుకు ఆమ్లెట్ అవుద్దు భయ్యా. బండి నడుపుతుంటే బతుకుతామన్న గ్యారంటీ ఉండాలి భయ్యా. మేడం మీకు బతుకుతామన్న గ్యారంటీ ఉందా మేడం? ఆ డ్రైవింగ్ చూడండి మేడం. రే టిప్పు సుల్తాన్ తూ బచ్కా రే, కారు మాత్రం మరగా రే. మరీ ఇంత రఫ్ హ్యాండ్లింగ్ పెళ్ళి అవ్వలేదయ్యా నీకు? నల్ల చెరువు మైనింగ్ ఇదేగా? ఇదే, వెళ్ళి తొందరరా. ఏంటయ్యా బాబు?